మార్చి 2 నుండి ఎమ్మెల్యే వెంకటరమణ చేపట్టబోయే నిరాహార దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయుల బకాయిల సాధన కోసం మార్చి 2వ తేదీ నుండి కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి చేపట్టబోయే నిరాహార దీక్షకు మద్దతుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు వేలాది మందిగా తరలి వెళ్లాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కోహెడ చంద్రమౌళి పిలుపునిచ్చారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కోహెడ చంద్రమౌళి అధ్యక్షత వహించి మాట్లాడుతూ 40 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందించిన మా పొదుపు డబ్బులు హక్కుగా రావాల్సిన డబ్బులు మేము రిటైర్డ్ అయిన వెంటనే మాకు చెల్లించి గౌరవంగా మమ్మల్ని ఇంటికి పంపించవలసిన ప్రభుత్వం 23 నెలలు గడిచిన ఒక్క పెన్షన్ తప్ప ఏమాత్రం చెల్లించలేదని ఈ విధంగా చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. రిటైర్మెంట్ బకాయిలు అందక అనారోగ్యం పాలై మెరుగైన వైద్యం చేయించుకోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 69 మంది చనిపోయారన్నారు. మేము అన్ని విధాలుగా విజ్ఞప్తులు, ధర్నాలు, నిరసనలు, నిరాహార దీక్షలు చేపడుతూ చలో అసెంబ్లీ వంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని వాపోయారు. మార్చి 2వ తేదీ నుండి చేపట్టబోయే దీక్షలో వేల కొద్దీ సభ్యులు పాల్గొని సంఘీభావం తెలపాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షను విజయవంతం చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. పదే కూడా విజ్ఞప్తులు చేసుకుంటూ ఈసారి కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే 68 మంది చనిపోయిన రిటైర్డ్ ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలు కూడా బజార్న పడ్డాయి. మీకు తెలియని విషయం కాదు. సరే, ఏదేమైనా కానీ ఇప్పటికైనా మీరు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్లో మీరు ఏకమొత్తంగా మాకు చెల్లించేటట్లు బడ్జెట్లో అమౌంట్ పెట్టేసి మాకు ఈ మార్చిలో వెంటనే చెల్లించాలని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, దండం పెట్టి చెప్తున్నాం. దయచేసి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలని, ఈ విషయాన్ని ఏదో మామూలుగా తీసుకోకండి. ఎందుకంటే మేము చాలా ఆవేదనతో ఉన్నాం, మీ మీద ఆగ్రహంతో కూడా ఉన్నాం. మీరు ఒకవేళ మార్చి వరకు మీరు చేయకపోయేది ఉంటే 2వ తారీఖు నుంచి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సారు తను ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారో వారికి మద్దతుగా ఉంటాము. అలాగే మేము కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా వారికి చెప్తూ వెంటనే మాకు డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. గుడ్ నేమ్ విషయం, భూమి మీద జీవితం అనేది ఉంటే అది ఏదో కష్టం చేసుకొని బతుకుదాం. కానీ కాకపోతే ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఇంటిలో అవసరాల దృష్ట్యా, కడుపులో కన్నటువంటి సంతానం దృష్ట్యా మానసికంగా బాధపడుతూ జీవితాలు అసూలు బాచుకోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. అయినా కానీ ప్రభుత్వానికి ఇంకా కూడా కనువిప్పు కాకపోవడం, కనీసం దీని మీద వాళ్ళకు కనికరం లేకపోవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. ఎప్పుడో వాళ్ళకు వార్తలు అందిపోతాయి. ఎత్తుకుపై ఎత్తు అనేది వాళ్ళు కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అందుకొరకు మనకు సెకండ్ నాడు ఉన్నటువంటి నిరాహార దీక్ష కార్యక్రమానికి మనం ఈ రకంగా చేసుకుంటే అదే రోజు నేను అనుకునేది అదే రోజు బయలుదేరితే ఇంతకుముందు ముట్టడికి ఎట్లనైతే అరెస్ట్ చేశారో అదేవిధంగా మనల్ని అరెస్ట్ చేయడం, ఎక్కడో అక్కడ ఆటంకపరచడం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి గాను ఒక్కటి మనం ఏర్పాటు చేసుకోలేదు. రాష్ట్ర స్థాయిలో దాదాపుగా అందరికీ కూడా మనందరికీ ఏర్పాటు అనేది తప్పకుండా, కుటుంబ రీత్యా ఏర్పాటు అనేది తప్పకుండా అందరికీ ఉన్నటువంటి విషయమే. కాబట్టి కష్టం అనుకోకుండా ఒక రోజు బిఫోరే అందరం వెళ్ళే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందని వాళ్ళ విచారం. అందుకొరకు నా అభిప్రాయం ఏంటంటే ఒక రోజు ముందే పోదాం. తర్వాత అకామిడేషన్ విషయంలో సార్ చెప్పడంలో పెడతాడు, ఒక సభ్యత్వం పైసలు పంపిస్తే బాగుండు, సభ్యత్వం పైసలు పంపిస్తే బాగుండు అన్యదా భావించాలి సార్. వచ్చే వాటి కొరకు పోరాటం చేస్తున్నాం కాబట్టి, కానీ మనం అనుకోకూడదు. ఇక
పెన్షన్ అయితే ఎవరికి ఎంత రావాలనో అంత మన సర్వీస్ని బట్టి వస్తుంది. ఆ మాత్రం కండువా కప్పుకోలేదు. అలాగే ఏ పెన్షనర్ సంఘాలలో కూడా మనం సభ్యత్వం తీసుకోలేదు. కాబట్టి ఇవాళ మనం ఏమైతుంది, ఎవరు పిలిచినా పోతాను. అంగట్లో కలిసావా అంటే సమస్య మనది కాబట్టి ఎవరు పిలిచినా మనం పోతున్నాం. కాబట్టి వాళ్ళ బీజేపీ వాళ్ళు పిలిచినా పోతాము, లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు పిలిచినా పోతాం. ఎవరు పిలిచినా పోతుంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.